పటాన్చేరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అధ్యక్షతన జిఎంఆర్ నవరత్నాల పేరుతోటి మేనిఫెస్టోపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ వి భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని 52 మందికి ఒకేసారి బీ ఫారంలను అందించడంతో పాటుగా జనరంజకమైన మేనిఫెస్టోను ప్రవేశపెట్టారని అన్నారు. పటాన్చేరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ఐటీ హబ్గా రూపొందుతుందన్నారు. ఎక్కడికక్కడ గ్రామాలు ఖాళీల పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వారికి సమకూర్చి మేము కానీ సెకండ్ లీడర్షిప్ కానీ మాకంటే పెద్ద నాయకులు కానీ వారికి 24 గంటలు అందుబాటులో జవాబుదారీగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అది టీవీలలో, పేపర్లలో ఇది రావడం జరిగింది. తెలంగాణ ప్రజలంతా సంపూర్ణంగా స్వాగతిస్తూ ఉన్నారు. వారికి నేను పటాన్చేరు నియోజకవర్గ ప్రజల తరఫున ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా మహిళలకు, అల్లాడి యువకులకు, ప్రతి ఒక్కరికి, వృద్ధులకు లాభం చేకూర్చే విధంగా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ ప్రతి రేషన్ కార్డు ఓనర్కు, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా ద్వారా 5 లక్షల బీమా, రైతు బీమా లేక, ఆసరా పింఛన్లు 5,116 పెంపు, దివ్యాంగులకు 6,116 పెంపు, 6,016, రైతు బంధు 16,000 పెంపు, గ్యాస్ కనెక్షన్ 4,400, సిలిండర్